మిత్రులారా, ఇప్పుడు మనం ఐనవోలుకి వచ్చినాం. చూడండి, ఈ తోరణం ముందు ఈ అవ్వ కూరగాయలు, పూలు, ఇతర వస్తువులను అమ్ముతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ కూరగాయలతో బోనాన్ని వండి దేవుడికి సమర్పించి తిని వెళ్తారు. ఇప్పుడు నేను ఈ కాకతీయులు నిర్మించిన ఈ తోరణం కింద నుండి లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ మనకి వివిధ వస్తువులు అమ్ముకునే వాళ్ళు నన్ను అది తీసుకో ఇది తీసుకో అని వెంటబడ్డారు, కానీ నేనేం కొనలేదు. అసలు ఈ ఐనవోలుకి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కాలక్రమంలో అయ్యవోలు కాస్త ఐనవోలు అయ్యింది. మన గ్రామీణ ప్రజలు మాత్రం ఐలోని, ఐలేని, ఐలోన్ అని పిలుచుకుంటారు. చూడండి, ఈ 24 స్తంభాలున్న మండపాన్ని కాకతీయులు నిర్మించారు. కానీ ఈ మెయిన్ టెంపుల్ని మాత్రం కళ్యాణి చాళుక్యుల కాలంలో అంటే 1118లో నిర్మించారు. ఐనవోలు పట్నాలు వేస్తున్నారు. ఈ పట్నాలు స్థానిక ఒగ్గు కళాకారులు వేస్తారు.